కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చంద్రరాణి. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించే ఒక కామెడీ కథను వినిపించబోతున్నాను. కథ పేరు బొద్దింక. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి బొద్దింక. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి వెళ్ళిపోదాం. ఈ బొద్దింకకు భగవంతుడు ఇంత బుర్ర ఎందుకు పెట్టాడో గాని దీని అతి తెలివితేటలతో వేగలేక చస్తున్నాను. తెలివిలో లోకప్రసిద్ధులమైన మా ఆడ మానవ జాతిని మించిపోతున్నాయి ఇవి అనుకుంది భవానీ. తనను చూడగానే గ్యాస్ స్టవ్ కోడు వెనక్కి నక్కి మిర్రిమిర్రి చూస్తున్న ఓ బొద్దింక వంక గుర్రుగా చూస్తూ. అంతలోనే ఆమెకు ఒక డౌట్ వచ్చింది. ఇంతకు ఈ ఇంటెలిజెంట్ బొద్దింక మగదా ఆడదా? అవును, బొద్దింకల్లో ఏది ఆడో ఏది మగో ఎలా గుర్తించటం? లావులావుగా ఉన్నవి మగ బొద్దింకలు, సన్నగా నాజుగ్గా ఉన్నవి ఆడబొద్దింకలు, చిన్నవి వాటి పిల్లలు అనుకుంటే సరిపోతుందేమో. ఈ బొద్దింక తెలివిని బట్టి చూస్తే మాత్రం ఇది డెఫినెట్గా ఆడదే అయి ఉంటుంది అనిపిస్తోంది. మగదానికి అంత తెలివితేటలు ఎక్కడుండి ఏడుస్తాయి? తిని మందకొడిగా కూర్చుంటుంది తప్ప. ఇది చూడు, నా అలికిడి కాగానే రయ్యన పారిపోయి ఎలా దక్కుందో. హబ్బబ్బబ్బబ్బా, చచ్చిపోతున్నాయి బొద్దింకలతో. ఎన్నిటిని చంపి వంటలు ఎంత శుభ్రం చేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ పూటలో సన్నవి కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. వీటికి ఫ్యామిలీ ప్లానింగు పాడు ఉండదట్టుంది. నన్ను ఉద్ధరించడానికి అన్నట్టు వాటి జనాభాను అంతకంతకు పెంచేస్తూ పోతున్నాయి అని అనుకుంటూ దాన్ని చంపటం కోసమని శబ్దం రాకుండా మెల్లిగా గ్యాస్ పొయ్యిని ఒక పక్కకు పట్టుకొని పైకెత్తింది భవాని. దాంతో చూస్తుండగానే అక్కడి నుంచి శరవేగంతో పారిపోయింది ఆ బొద్దింక. పిచ్చి కోపం వచ్చింది భవానికి. తను అలా కోపంలో ఉండగా ఆమె భర్త సుందరం కిచెన్ ప్రవేశం చేశాడు. ఏం చేస్తున్నావే భవానీ అంటూ. భవానీకి మాత్రం ఏం చేస్తున్నావే బొద్దింక అని అన్నట్టు వినిపించింది. అలా పిలవకండి నన్ను అంది గట్టిగా. దాంతో అదిరిపడ్డాడు సుందరం. ఆ కోపం అకారణమైనదిగా అనిపించటం వలనో ఏమో, మరి ఎలా పిలవను, నీ పేరు అదే కదా అన్నాడు చిన్నపిల్లాళ్ళ బిక్కముఖం పెట్టి. నా పేరు బొద్దింక. నేను బొద్దింక అని ఎందుకు పిలిచాను? భవానీ అని పిలిస్తేను నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. అది తెలియక నేను రాంగ్ టైంలో వచ్చాను అంటూ మెల్లిగా జారుకుంటుంటే ఆగండి అని భవానీ గట్టిగా అనేసరికి టక్కన కిచెన్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు సుందరం. ఇగో, మీకేమీ పట్టనట్టు ముందు గదిలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నడవదు. వంటింట్లో నేనొక్కదాన్ని ఇంత యాతన పడుతుంటే మీకు కళ్ళు కనిపించటం లేదా? వంటింట్లో నేను వండి వడ్డించిన వంటలను మెక్కటం తెలుసు కానీ నా బాధల్లో భాగం పంచుకోవటం తెలీదా? కోపంగా అంది భవాని. ఏం బాధలున్నాయే నీకు? ఒక్కదానివి చేసుకోలేకపోతున్నావా? కూరలవి తరిగి వాళ్ళట్టే చెప్పు, కట్ చేసి ఇస్తాను అన్నాడు. మీరు అవేవీ చేయనక్కర్లేదు. నేను ఇంత వంట కాదు, ఇంతకు డబుల్ త్రిబుల్ వంటను కూడా అవలీలగా చేసి అక్కడ పడేయగలను. బొద్దింకలండి బాబు, సతాయించి చంపుతున్నాయి. వీటితో వేగలేకపోతున్నాను. కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ అంది భవాని. నీతో నేను మాత్రం అది కాదు, వేగగలుగుతున్నాను అంటున్నాను అన్నాడు తడబడుతూ మాట మారుస్తూ సుందరం. ఇగో, ఇప్పుడే చెప్తున్నా, ఏ టైంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. సందర్భోచితంగా మాట్లాడపోతే బాగుండదు. నేను ఇరిటేటింగ్గా కోపంగా ఉన్నప్పుడు ఇప్పుడు అవసరమా ఆ బనాయింపు మాటలు? నా కోపం నసాళానికి అంటిందంటే ఆ ఆవేశంలో ఏం చేస్తానో నాకే తెలియదు. అందులోనూ చేతిలో అప్పడాల కర్ర, అదే రొట్టెల కర్ర ఉన్నప్పుడు అంటూ తనకు తెలియకుండానే తను పళ్ళు బిగించింది భవాని. దాంతో సారీ ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం?
బొద్దింకలు, అంతే కదా. రేపు నేను కిచెన్ అంతా హిట్ కొడతానుండు. ఆహా, ఆ పని పెద్ద నాకు చేతకానట్టు. కత్తి చేతిలో పట్టుకొని రావలసిన వీరుడు కర్ర చేతిలో పట్టుకొని రణరంగంలో ప్రవేశించినట్టుంది మీరు చెప్పింది జోక్గా. నేను రోజుకొకసారైనా హిట్ హిట్ అంటూ వాటి వెంట పడటం, అవి హిట్కు చావకుండా హిప్ హిప్ హురే అంటూ సారా డోసు ఎక్కువైనాడు నడిరోడ్డు మీద డ్యాన్స్ చేసినట్టు కిచెన్ ప్లాట్ఫామ్ మీద గంతులేస్తున్నాయి. మీలాగే ఇవి కూడా నా మాట వినవు, మొండి రకాలు కదా మరి అంది భవాని. ఉరుమి మంగళం మీద పడ్డట్టు నన్ను బొద్దింకలతో పోల్చి వాటి మీది కోపాన్ని నా మీద చూపిస్తున్నావు. ఇది చాలా అన్యాయం భవాని. నేను ఆఫీస్కు పోతున్నా, నీ తిప్పలేదో నువ్వు పాడు ఆ బొద్దింకలతో అంటూ బయటికెళ్ళిపోయాడు సుందరం. దాంతో సోఫా మీద కుప్పకూలిపోయింది భవాని. ఈ మధ్య రాత్రి నిద్రలోనూ బొద్దింకలే కళ్ళలోకి వస్తున్నాయి భవానికి. ఎక్కడ చూసినా బొద్దింకలు. కిచెన్ ప్లాట్ఫామ్ మీద, స్టవ్ కింద, అల్మారాలో గిన్నెల కింద చిన్న చితక బొద్దింకలైతే కిచెన్ మోరీలో తెగబలిసిన ఇంతలావు బొద్దింకలు. పగలంతా ఎక్కడ గప్చిప్గా దాక్కుంటాయో, రాత్రి కాగానే వంటిల్లు నా అయ్య జాగీరు అన్నట్టు స్థైర్య విహారం చేస్తుంటాయి. చీకటి నిశ్శబ్దం అంటే వాటికి తెగిష్టం. రాత్రిపూట అరుగు మీద ఫుడ్ ఐటమ్ ఏదైనా పెట్టామంటే చాలు, వాటి చుట్టూ ఓ 10 బొద్దింకలైనా ముగిపోతాయి. వాటికి అవి ఇష్టం ఇవి ఇష్టం లేదు అనేదేమీ లేదు. ఏదైనా తినేస్తాయి, దేన్నైనా తాగేస్తాయి. తరిగి ఉంచిన ఉల్లిగడ్డ మీద, సగం తాగి వదిలేసిన నీళ్ల గ్లాసులో, నూనె పావులో, ఆఖరికి ఎండు మిరపకాయల మీద కూడా. ఇందుగలదు అందులేదు అని లేదు. ఎందెందు వెతికి చూసినా అందందే ఉంటాయి బొద్దింకలు. నీళ్లలో చచ్చిపడిన బొద్దింక అంటే ఓకే, కానీ నూనె కూడా తాగేస్తుంది. అదేం రుచో దానికి. ప్రతిదీ పారేయలేక చస్తున్నాను. బోలెడు వేస్ట్. అప్పటికి తినే పదార్థాలు ఏది బయట ఉంచకుండా గిన్నెలు సింక్లో వేసేసి మిగిలినవి పారేసి శుభ్రంగానే ఉంచుతుంది తను. మొదట్లో ఇక్కడైతే రావులే అని డైనింగ్ టేబుల్ మీద పడేస్తే అక్కడికి రావటం మొదలుపెట్టాయి ఈ పాడు బొద్దింకలు. అక్కడ పెట్టినట్టు వాటికి ఎలా తెలుసో గాని అనుకుంది భవాని. రాత్రిపూట అన్నం గిన్నె పూర్తిగా తుడిచేయకూడదు, ఇల్లు అన్న చోట అన్నం ఉండాలి, అన్నం అన్నపూర్ణ అని పక్కింటి ఆంటీ చెప్తే అవునా అనుకొని డైనింగ్ టేబుల్ మీద అన్నం గిన్నె పెట్టడం మొదలుపెట్టింది భవాని. దాంతో బొద్దింక నిశాచరుల సామ్రాజ్యం పెచ్చు పెరిగి వాటి ఆగడాలు మరింత పెరిగిపోవటం మొదలుపెట్టాయి. కాపురాలు అదే టైంకి చేస్తొస్తాయో ఏమో. పిల్ల బొద్దింకలు వాటికి పొద్దటికల్లా తోడై మార్నింగ్ వాకులు చేస్తూ కనిపిస్తాయి. ఒక గిన్నె పక్కకు జరిపితే దాని కింద బొద్దింక, ఒక గ్లాస్ అక్కడ తీసి ఇక్కడ పెట్టబోతే అక్కడో బొద్దింక. ఇక మూలలు ఇరుకు ప్రదేశాలు అయితే వాటి రహస్య స్థావరాలు. 4 రోజులు తలుపులేసేటన్నా పోతే వచ్చేసరికి బొద్దింకల దండు యుద్ధానికి వచ్చినట్టు వచ్చి ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. ఇల్లంతా అవి రన్నింగ్ రేస్ చేస్తుంటే వాటితో పాటు తను రన్నింగ్ రేస్ చేయాలి. అదంతా రోజూ చూస్తూ అనుభవిస్తున్న భవానికి బొద్దింకల ధ్యాస తప్ప మరో ధ్యాస లేదన్నట్టయిపోతోంది ఈ మధ్య. ముద్దు ముచ్చట కోసమని దగ్గరకు వచ్చిన మొగుడు సుందరం నల్లటి షర్టు బటన్ చూసి, మీ షర్టు మీద బొద్దింక అంటోంది. రాత్రులు నిద్రలో, అదిగో బొద్దింకండి, పారిపోతోంది, కొట్టండి కొట్టండి, హిట్, రన్ అవుతోంది త్వరగా అంటూ కేకలేస్తోంది. అంతేకాదు, ఈ బొద్దింకల బాధ భవానీలో కొన్ని అనుకోని సైకలాజికల్ చేంజెస్ను కూడా తెచ్చింది. అదేమిటి అంటే, ఇరుగమ్మలు పొరుగమ్మలు అయిన ఫ్లాట్ వాసులు కారిడార్లో ముచ్చట్లు పెట్టుకుంటూ నిల్చున్నప్పుడు భవానీ టాపిక్ ఎప్పుడూ బొద్దింకలే. అబ్బబ్బబ్బబ్బా, ఈ బొద్దింకలతో వేగలేక చచ్చిపోతున్నానండి బాబు అంటే, మా ఇంట్లోనూ ఉన్నాయి అని అవతలామంటే ఎంతో ఆనందపడిపోతూ, అవునా మీ ఇంట్లోనూ ఉన్నాయి అంటుంది అదోలా నవ్వుతూ. మా ఇంట్లో అయితే లేవు అని ఎవరన్నా అంటే పిచ్చి కోపం, చిరాకు, నిరాశ కలిగి పెద్ద బడాయి, తనేగాక పెద్ద ఇల్లు నీట్గా ఉంచుకుంటున్నట్టు ఇక్కడ మేము ఉంచుకోనట్టు అని మనసులోనే రుసరుసలాడిపోతుంది. తన కొంప తగలబడిపోతుంటే కలిగే బాధ కన్నా
ఎదుటివాడి కొంప తగలబడిపోతోందంటే మాటల్లో చెప్పలేని అదో విధమైన ఆనందం మనిషికి. మా కొంప బాగానే ఉందని ఎవరైనా అంటే ఈర్ష్య, ఉక్రోషం లోనుంచి తన్నుకొని వస్తాయి. అది మనిషి నైజం. ప్రస్తుతం భవాని మనసు అదే స్థితిలో ఉంది. ఈ బొద్దింకలు ఎంత పనిచేస్తున్నాయి? ఈ బుర్ర ఎక్కువ కాక్రోచెస్ మనుషుల్ని బుర్ర తక్కువ వాళ్ళగా మార్చేస్తున్నాయి కదా. మనసుల్లో చిచ్చు రగిల్చి మనుషుల మధ్య మంటలు రేపుతున్నాయి కదా. శాంత స్వభావులైన మనుషులను సైతం కోప స్వభావాలుగా మార్చి ప్రతి ఇంట్లో, ప్రతి వంటింట్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి బొద్దింకలతో యుద్ధం అనే వారికి రణబేరి మోగిస్తున్నాయి కదా. తనలాంటి ఆడువారికి మెంటల్ పీస్ లేకుండా చేస్తున్నాయి కదా. బ్లడీ బొద్దింకలు, పారాసైట్స్, పరాన్న జీవులు, తిండిపోతులు, సోమరిపోతులు, దున్నపోతులు. వీటికి తిండి జాస తప్ప మరో జాస్ ఉండదు. ఎప్పుడు ఎక్కడ తిండి దొరుకుతుందా అనే చూపు అని ఆమె బాధపడని క్షణం లేదు. ఆడవాళ్లకు బొద్దింకలకు అవినాభావ సంబంధం ఏదో ఉన్నట్టుంది. అందుకే అవి మగవాళ్ళ జోలికి పోవు. మగవాళ్ళంటే వాటికి ఎలర్జీ. ఆడవాళ్లతో సహజీవనమే వాటికి నచ్చుతుంది. ఆడవాళ్ళు వాళ్ళ పాలిట అన్నదాతలు, అన్నపూర్ణలు. వ్యంగ్యం మాని వాచ్యంగా చెప్పాలంటే మీరు మేము ఎప్పుడు కిచెన్లో పడి ఉండేవాళ్ళం అంది ఓ రోజు ఓ డబ్బా చాటున దాగి ఉన్న ఓ ఆడ బొద్దింకతో సంభాషిస్తూ పిచ్చిదాన్లా. నిజమే అన్నట్టు కనిపించి కనిపించకుండా నవ్వింది ఆ బొద్దింక. ఆ రోజు భవానీ చెల్లెలు గీర్వాణి కాలేజీకి సెలవులంటూ 4 రోజులు అక్క దగ్గర ఉండటం కోసమని వచ్చి ఇంట్లో దిగబడిపోయింది. వస్తూనే 2 చేతులు బార్లా జాపి బావా అంటూ సుందరాన్ని కౌగిలించుకోపోయింది. రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే కనిపెట్టిన భవాని వాళ్ళిద్దరి మధ్యలో దూరి చల్లాయ్ అంటూ తనని వెళ్ళి కౌగిలించుకుంది. దరిద్రపు మోడర్న్ కల్చర్. ఒక వరుస వయసు పాడు లేకుండా ఈ ఆడపిల్లలకు ఎవరిని పడితే వాళ్ళను హక్ చేసుకోవటం బాగా అలవాటైపోయింది. ఎంత మోడర్న్ కల్చర్ అయితే మాత్రం మగ ఆడ అన్న తర్వాత ఒళ్ళు తగిలితే ఆ ఫీలింగ్ రాకుండా ఎలా ఉంటుంది? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు అనుకుంది తనలో తను. వస్తూనే అక్క, నేను ఇక్కడ ఉన్న 4 రోజులు నీకు కంప్లీట్ రెస్ట్. నిన్ను వంటింట్లోకి పోనివ్వకుండా వంట వార్పు అన్నీ నేనే చేసి నీకు కూర్చోబెట్టి తినిపిస్తాను. అమ్మ కూడా చెప్పింది అక్కడికి వెళ్ళి దాంతో చేయించుకొని తినకు, నువ్వు కాస్త పనిచేయి అని. అందుకని నేను కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని వస్తాను, అర్జెంటుగా టీ తాగాలి అంటూ వెళ్ళిందల్లా 1 నిమిషంలో కెవ్వున కేక పెడుతూ మధ్య హాల్లోకి పరుగున వచ్చింది బీత హరిణిల. ఏమైందే అంది భవాని. అక్క కాక్రోచ్ కాకా అంటూ ఎందుకలా కాకిలా అరుస్తావు? కిచెన్లో కాక్రోచెస్ పుట్టక బటర్ఫ్లైలు ఉంటాయా అని అరిచింది భవాని. నాకు భయం అక్క, చచ్చేంత భయం అంది. ఇంతలో సుందరం అందుకుంటూ ఇంకా నయం, నిన్ను పెళ్లి చేసుకున్నోని కాదు, ఫుడ్ లేక చచ్చేవాణ్ణి అన్నాడు స్వగతంలానే అయినా పైకి. దాంతో భవాని చురుకులాంటి ఒక్క చూపుతో ఆయనకు చురక అంటించింది. దాంతో సారీ అన్నట్టుగా చూశాడు సుందరం. రేపు పెళ్ళై కాపురానికి వెళ్లాల్సిన ఆడపిల్లవు, బొద్దింకకు భయపడితే ఎలా? వంటింట్లో రేపు నువ్వు సహజీవనం చేయబోయేది వాటితోనే అంది భవాని చెల్లెల్ని ఉద్దేశించి. అవునా, అయితే నేను పెళ్ళే చేసుకోను. ఒకవేళ చేసుకోక తప్పని పరిస్థితి వస్తే భావం చేసుకుంటాను, వండి పెట్టడానికి నువ్వు ఉంటావు గనుక అంది గీర్వాణి. తందానా తానా అన్నట్టుగా దట్ ఈస్ గుడ్, ఐఎమ్ రెడీ అన్నాడు సుందరం మళ్ళీ నోరు జారి. ఎంత బరి తెగించావే, పిచ్చ వాగుడు వాగా ఉంటే పేలిపోద్ది అన్నట్టు చెల్లెలి వంక మొగుడి వంక మార్చి చూసింది భవాని. ఆ రాత్రి డిన్నర్ కని సుందరం పిజ్జా ఆర్డర్ చేశాడు, మరదలు గీర్వాణికి ఇష్టమని. మీరు తినండి, నేను తర్వాత తింటాను అన్నాడు అక్కడే పచార్లు చేస్తూ. పర్మనెంట్ గెస్ట్లు అయిపోయిన మా బొద్దింకలకు పిజ్జా అంటే చచ్చేటంత ఇష్టం. ఎక్కడో నక్కి వీళ్ళెప్పుడు అవతలికి పోతారా,
మిగిలిన ముక్కల మీద అటాక్ చేద్దామని ఎదురు చూస్తూ ఉండే ఉంటాయి అని భవానీ అనుకుంటూ ఉండగా గీర్వాణి ఉన్నట్టుండి ఒక పెద్ద కేక పెట్టి కూర్చున్న చోటు నుంచి లేచి బావా కాక్రోచ్ అంటూ సుందరం మీద పడిపోయింది భయంతో. దాంతో భవాని చటుక్కున లేచి చెల్లెల్ని భర్త నుంచి గుంజి అవతల పడేస్తుంది. ఆపాటికే సుందరం ప్రయత్నంగానో అప్రయత్నంగానో తెలియదు కానీ తన చెయ్యిని మరదలి వీపు చుట్టూ వేసేశాడు. ఏంటే, పక్కనే ఉన్న నేను కనపడలేదు కానీ అక్కడెక్కడో ఉన్న మీ బావ కనిపించాడా? బావా అంటూ ఆయన మీద అలా పడిపోయావు. నువ్వు గీర్వాణివి కావే, ఎర్రగా బుర్రగా మిసమిసలాడే వయసులో ఉన్నానని గీరకుపోయే గీరవాణివి. ఎక్కడన్నా బావ కానీ వంగతోట దగ్గర బావ కాదు. ఇక్కడ నా మొగుడుతో సినిమా రొమాంటిక్ సీన్లు క్రియేట్ చేశావంటే వెంటనే రిటర్న్ టికెట్ కొని రైలెక్కించేస్తాను. ఇంకోసారి నా మొగుడి మీద చెయ్యి వేసావంటే ఊరుకోరు అంటూనే దానికి బుద్ధి లేకపోయినా మీకుండద్దా అన్నట్టు భర్త వంక చూసింది. నేనేం చేశాను అన్నాడు సుందరం అమాయకం ముఖం పెట్టి. ఇదంతా ఈ పాడు బొద్దింకల మూలంగా. ఇంట్లో తిష్ట వేసి రోజు బాగా మెక్కడమే కాకుండా టోటల్గా నా కాపురంలోని చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి. వీటితోనే వేగలేక చూస్తుంటే ఇప్పుడు ఇదొకటి పెద్ద కాక్రోచ్లా వచ్చి తిష్టేసింది. చెల్లై వచ్చి మా మొగుడు పెళ్ళాలకు చెల్లు చీటీ ఇవ్వాలని డిసైడ్ అయిపోయినట్టుంది. ఇదేదో ప్రీ ప్లాన్డ్ వ్యవహారంగానే కనపడుతోంది చూడబోతుంటే అనుకుంది భవాని. ఈ అక్కకు ఇంత జలసి ఏంటి బావా? మరీ అంత పొసెసివ్నెస్నా నీ పట్ల? ఎలా వేగుతున్నావు? మనం సోషల్గా ఉండటం చూసి సహించలేకపోతోంది ఏంటి అంది గీర్వాణి బావతో మెల్లిగా అంటున్నట్టు గట్టిగానే. అది విని నోరు ముయ్యవే, రేపు నీకు పెళ్ళైతే గాని మొగుడంటే పెళ్ళానికి ఏంటో తెలిసిరాదు అంది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇద్దరు భవాని వంక చూశారు. అందులో నవ్వాల్సిందేముందో అర్థం కాలేదు భవానికి. ఆ మర్నాడు చెల్లాయిని రైలు ఎక్కించాక గాని ఆమెకు మెంటల్ పీస్ దొరకలేదు. గీర్వాణి వచ్చినప్పటి నుంచి భార్య భవాని ప్రవర్తన, అరుపులు కేకలు చూస్తూ కాక్రోచ్ ఫ్రస్ట్రేషన్ అని తనలో తనే నవ్వుకున్నాడు సుందరం. ఆ రోజు అర్ధరాత్రి మెలకు వచ్చి టక్కన లేచి కూర్చుంది భవాని. రాత్రి మిగిలిన అన్నం మర్చిపోయి కిచెన్ అరుగు మీదే పెట్టానని గుర్తుకొచ్చి లేచి మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి కిచెన్లో లైట్ వేసింది. అన్నం గిన్నె చుట్టూ, గిన్నె లోపల చేరిన బొద్దింకలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా విందు చేస్తున్న వల్ల లైట్ వేయగానే దాని వెలుతురుకు చకచక అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. ఆహా, పీటీ ఉష మీ ముందు బలాదూరు కదనే అనుకుంటూ అక్కడే రెడీగా పెట్టుకున్న హీట్ డబ్బాను తీసుకుని వాటి వెంట పడుతూ స్ప్రే బటన్ నొక్కబోగా వెనక నుంచి సుందరం చెయ్యి భవాని చెయ్యిని గట్టిగా పట్టుకుంది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన భవానికి వద్దు అన్నట్టు భర్త తల అడ్డంగా ఊపడం కనిపించింది. ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. మర్చిపోయావా? ఈరోజు శివరాత్రి. శివరాత్రి రోజు చీమను కూడా చంపకూడదు అంటారు, పాపం తగులుతుంది అన్నాడు. అవునా? ఈ విషయం మనకన్నా ముందు ఈ బొద్దింకలకు ఆల్రెడీ తెలుసు కాబోలు, అందుకే అన్ని మూగాయి. అదే చూస్తున్నా, ఏంటి ఈరోజు ఇన్ని బొద్దింకలు చేరాయి అని. ఈరోజు మానవులెవరూ జీవహింస చేయరని వాటికి కూడా తెలిసిపోయింది కాబోలు. మన ఇంటి బొద్దింకలు పురాణ జ్ఞానం కూడా పుష్కలంగా కలవిసుమా అంది భవాని బాధతో కూడిన నవ్వుతో. అది చూసి, భవాని కొంచెం సహనం వహించు, దేనికైనా టైం రావాలి అంటారు. ఇప్పుడు బొద్దింకలకు కలిసి వస్తున్న కాలం. వాటిని ఎంత కొట్టినా చంపినా, ఎన్ని హీట్ డబ్బాలు ఖాళీ అయిపోయినా, ఆఖరికి ఇల్లంతా పెస్టిసైడ్ చేయించినా సరే అవి కొంతకాలం ఎక్కడో దాక్కొని విరామం విశ్రాంతి తీసుకొని మళ్ళీ తయారవుతాయి. వాటిని ఎవ్వరూ ఆపలేరు, ఎవరూ ఏమీ చేయలేరు కూడా. కానీ మనకు ఒక రోజంటూ వస్తుంది. అప్పుడు నీకు ఈ బొద్దింకల బాధ వదిలిపోయి వాటి నుంచి విముక్తి పొందుతావు. మనిషిని సృష్టించిన బ్రహ్మదేవుడే బొద్దింకను సృష్టించాడు. సకల జీవరాశి ఆయన సృష్టి ఫలితమే కనుక వాటికి ఈ భూమి మీద జీవించే హక్కు ఉంటుంది.
కాలం తీరిపోయేదాకా మనకైనా అంతే, వాటికైనా అంతే. ఈ బొద్దింకలను పుట్టించేది ఆ దేవుడే, నశింపచేసేది ఆ దేవుడే. కనుక అంతా ఆయన నిర్ణయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఈ బొద్దింకలను కూడా చంపలేం అని శూన్య దృక్కులతో ఏదేదో చెప్పుకుంటూ పోతున్న భర్త వంక చొరచొరా చూస్తూ, ఆ బోడి బొద్దింకల కోసం ఇంత వేదాంతం అవసరమా, ఓవర్ యాక్షన్ కాకపోతే అంటూ చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయి బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకుంది భవాని. బొద్దింకలు కూడా ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ని పుట్టించగలవు అని మనసులోనే అనుకుంటూ చిరునవ్వుతో తను మంచం ఎక్కాడు సుందరం. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే, నీకో గుడ్ న్యూస్ ఓయ్ మై డియర్ బొద్దింక, సారీ భవానీ అన్నాడు సుందరం. అస్తమానం బొద్దింకల గురించే మాట్లాడుకోవడంతో జరిగిన స్లిప్ ఆఫ్ ది టంగ్కు సవరించుకుంటూ. ఏంటి అంది భవాని. నీకిక బొద్దింకల బాధ ఉండదు. అన్నీ ఒక్కటి కూడా లేకుండా నీ కిచెన్లో నుంచి మటుమాయం కాబోతున్నాయి. ఇది నీకే కాదు, భారతీయ మహిళలు, ముఖ్యంగా ఇల్లాళ్ళకందరికీ శుభవార్త అన్నాడు సుందరం చాలా ఎగ్జైట్ అవుతూ. అవునా, ఎలా అండి, ఏం అద్భుతం జరగబోతోంది, అది ఎలా సాధ్యం అని ఆశ్చర్యానందాలతో ఆరాటంగా అడిగింది భవాని. ఏం లేదు, చైనాలో బొద్దింకల కూర, బొద్దింకల ఫ్రైకి గిరాకీ చాలా పెరిగిపోయిందట. దాంతో వాళ్లకు బొద్దింకల షార్టేజ్ ఏర్పడిపోయిందట. చుట్టుపక్కల దేశాల పెద్దలను, మీ దేశంలో ఉన్న బొద్దింకలను మాకు ఎగుమతి చేయండి, ఎంత డబ్బైనా ఇస్తాం, బొద్దింకలను పట్టుకోవటంలో ఎక్స్పర్ట్లైన మా మనుషులను మీ దేశానికి పంపి అక్కడి మీ వాళ్లకు ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేస్తాం అని అన్నారట. అందుకని యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమాన్ని మన దేశం చేపట్టబోతున్నదట. ఇంటింటికి మనుషులు వచ్చి బొద్దింకలను పట్టుకొని వెళ్తారట ఇక అన్నాడు సుందరం. అబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి, మీ నోట్లో పంచదార పొయ్య అంది భవాని భావావేశంతో భర్తను చుట్టేస్తూ. ఇదండి బొద్దింక కథ. విన్నారు కదా, ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాం కదా. కథ అంటే అంతే మరి. ఇంతవరకు చిరునవ్వులు చిందిస్తూ ఈ కామెడీ కథ బొద్దింకను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కథ విన్నవాళ్ళు చాలామంది లైక్ మీద నొక్కటం లేదండి. అందాజా 500 వ్యూస్ ఉంటే 15 కూడా లైక్లు ఉండటం లేదు. కనుక ఈ విషయాన్ని మీరు తప్పక గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఇంకా సెలవు. వచ్చే వారం మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.